ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 17th డే, 17 రోజులు ఉన్నామండి. అందరూ బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు మనం ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఉంటారు, కుటుంబీకులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది ఎప్పుడు అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు, మనకి ఏదన్నా ఉన్నప్పుడు దానిలో పాలుభాగస్థలు అవ్వమంటే, ఏదన్నా అంటే ఆశీర్వాదం, లైక్ డబ్బు, సంతోషం, ఆనందం, ఇలాంటి వాటిల్లో తిండి, ఫుడింగ్. అయితే ఎలాంటి వాటిల్లో పాలుభాగస్థలు అవ్వమంటే ప్రతి ఒక్కరు పాలుభాగస్థలు అవుతారు, ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. కానీ నేను ఏదైనా సమస్యలో ఉన్నాను, ఆ సమస్యను నువ్వు కూడా పంచుకో అంటే ఎవ్వరూ పంచుకోరు. ఎందుకు అంటే మనుషుల్లో నిజమైన ప్రేమ ఉండదు. ఎవరిలోనైనా సరే అవసరం ఉన్నంత వరకునే, ప్రతి ఒక్కరు కూడా అవసరం ఉన్నంత వరకునే ఆ ప్రేమ. కానీ ఏ స్వార్థము లేని ప్రేమ ఎవరిలైనా ఉంది అంటే అది దేవునిలో మాత్రమే ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. ఆయన్ని ఎలా చేశారంట? పాపముగా చేశారు. ఎప్పుడు ఆయన ఏ పాపం కూడా ఎరగరు. కానీ ఏంటంటే మన కోసమని, మన పాపములో ఆయన పాలుభాగస్తులయ్యారు. మన పాపాన్ని ఆయన తీసుకున్నారు. అంటే ఎలాంటి స్వార్థం లేని ప్రేమ, అగాపే ప్రేమ, ఇలాంటిది ఏ మనుషుల్లో కూడా ఉండదండి. ఇప్పుడు ఒక వ్యక్తి వారిని మోసం చేసి, వీరిని మోసం చేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటాడంట. అయితే ఇంకొక వ్యక్తి వాళ్ళ స్నేహితుడు వచ్చి, అరే నువ్వు సంపాదించిన దాంట్లో మీ ఫ్యామిలీని పెట్టి పోషిస్తున్నావు కదా, అయితే నువ్వు పాపం చేసి సంపాదిస్తున్నావు కదా, నీ పాపంలో పాలుభాగస్తులు అవుతారో లేదో అడుగు మీ ఫ్యామిలీని అడిగితే, అదే మాట తన ఫ్యామిలీని అడిగి, మరి నేను పాపం చేసి సంపాదిస్తున్నాను కదా, మరి నా పాపంలో మీరు భాగం తీసుకుంటారంటే, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీదై ఉన్నది, కానీ నీ పాపం తీసుకోవాల్సిన బాధ్యత మాకు లేదు. నీ పాపంలో మేము షేర్ చేసుకొని, నీ పాపంలో మేము ఉండలేం, నీ పాపంలో మేము పాలుభాగస్తులము కాలేమని చెప్పారట. ఏంటి, సొంత ఫ్యామిలీ కష్టపడతాను మోసం చేసి, అంటే మోసం చేయడం కూడా కష్టతరమే ఉంటుంది. సో మోసం చేసి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తే కుటుంబీకులు కూడా మేము పాలుభాగస్తులు కాలేము. సో ఏంటంటే ఎవ్వరు కూడా మన సమస్యల్లో, మన బాధల్లో, మన పాపంలో ఎవ్వరు పాలుభాగస్తులు అవ్వరు. ఎందుకంటే వారికి తెలుసు ఏమని, మన జీవితం మనకుంది, మన బ్రతుకు మనకుంది, అందుకనే మన బ్రతుకుని మనం కాపాడుకోవాలని ఎదుటి వరకు తెలుసు. కానీ మనమే ప్రతి ఒక్కరిని నమ్మి, వీళ్ళు నా లైఫ్, వీళ్ళు నా బంధం, వీళ్ళు నా రక్తం, వీళ్ళు అది ఇది అనుకుని అందరినీ నమ్మి మోసపోతాం. కానీ ఎవరిని కాదు, దేవుణ్ణి మాత్రమే నమ్మకం పెట్టుకుని, దేవుణ్ణి మాత్రమే నమ్మితే ఖచ్చితంగా మన పాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకని ఎవరో వచ్చి రక్షిస్తారు. ఇప్పుడు మా నాన్న దగ్గర నుంచి డబ్బులు అడిగి తీసుకొచ్చాను రా, పార్టీ చేసుకుందాం రా అని స్నేహితులు పిలిస్తే వస్తారు. కానీ నా దగ్గర డబ్బులు ఏమి లేవురా, ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టించు అంటే నా దగ్గరే లేవు, నన్ను ఎలా అడుగుతున్నావు అని అనే స్నేహితులే తప్ప మనల్ని ఆదుకునే స్నేహితులు ఎవరూ ఉండరు. కాబట్టి మన స్నేహితుడు, మన తండ్రి, మన బంధువు సమస్తమును దేవుడై ఉన్నాడు. చివరికి మన పాపాన్ని కూడా ఆయనే తీసుకుని ఆయనే మోస్తున్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన తండ్రిగా అంగీకరించి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన తోడు తీసుకుని ఆయన మార్గంలో నడిచేవారుగా ఉందాం. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.